అది కింద దింపండి స్లైడ్స్ మార్చుతాను. ఓకే, ఎస్టర్డే ఇక్కడికి వచ్చి ఇంకెందుకు ఇద్దరు ఇక్కడికి వచ్చారనుకో నీట్గా. So yesterday we seen the topic of northwest corner road, least cost entry method and BAM method. If the given problem is a balanced transportation అయితే ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఒకవేళ అన్బ్యాలెన్స్ అయితే ఎలా చేయాలి. Unbalanced transportation problem. Okay. Demand. Okay. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పు కొంచెం గట్టిగా. 634594592. ఓకే, ఇంకొక నెంబర్ అంటే ఇంకొక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, నీ చెప్పు. 95 ఒక్క నిమిషం. 5033. ఓకే, ఇంకో కాంటాక్ట్ నెంబర్ చెప్పు. 984847. So that is a given problem. Okay. First, how to check the given problem is a balance or unbalance? How can you check it? ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటాము? బ్యాలెన్స్ అయితే అవి మెథడ్స్. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్యాలెన్స్ అయి ఉంటేనే సాల్వ్ చేయగలను. సో బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? Okay, leave it. If total supply is equal to total demand, if total supply is equal to total demand, then it will be called as the balanced transportation problem. So total supply చూద్దాం. 9 plus 8 plus 4 plus 8. 9 plus 4 plus 8 ఎంత అవుతుందండి? 29 or 8 8 16 plus 4 20 20 plus 9 29. Total demand ఎంత అవుతుంది? 4 plus 7 plus 3 plus 2. So 7 plus 3 10, 10 plus 4 14, 14 plus 2 16. ఇప్పుడు చెప్పండి, టోటల్ సప్లై ఈక్వల్ టోటల్ డిమాండ్ ఈక్వల్ అయ్యిందా? Therefore total supply is not equal to total demand. రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి the given problem is unbalanced transportation problem. The given problem is unbalanced transportation problem.
ఓకే, అన్బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ అయ్యే ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది మనకి, అన్బ్యాలెన్స్డ్ ఉంది. సో అన్బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకే, నౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. నౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. అంటే ఖచ్చితంగా అన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, రెండాట్లో సప్లై ఎక్కువ ఉందా, డిమాండ్ ఎక్కువ ఉందా ఇక్కడ చెప్పండి. టోటల్ సప్లై ఎంత ఉంది, 29. టోటల్ డిమాండ్ ఎంత ఉంది, 16 ఉంది. ఓకేనా, ఏది ఎక్కువ ఉందంటే డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ ఈ సప్లైని కూడా డిమాండ్కి ఈక్వల్ చేయండి. సప్లైని డిమాండ్కి ఈక్వల్ చేయాలంటే ఎంత యాడ్ చేసుకుంటే సప్లై డిమాండ్కి ఈక్వల్ అవుతుంది. 16కి ఎంత యాడ్ చేసుకుంటే 29 అవుతుంది, 13. ఓకే, అంతే కదా. అంటే నౌ యూ హ్యావ్ టు యాడ్ డిమాండ్ 13. డిమాండ్ అనేది 13 యాడ్ చేసుకుంటే అప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతాయా. సో అది రాసుకుంటాం ఇక్కడ దాకా నోట్ చేసిన ఫాస్ట్. Sure. Now we have to balance it by adding one dummy column with cost zeros, with cost zeros 0 and demand 13. ఏ ప్రాబ్లం అన్నా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ అయి ఉండాలి. లాస్ట్ ప్రాబ్లం మనం ఏం తీసుకున్నాం, బ్యాలెన్స్డ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం అంటే అన్బ్యాలెన్స్ తీసుకుని బ్యాలెన్స్ చేసుకునే వెళ్ళాలి. మళ్ళీ ఆ మెథడ్ అప్లై చేయాలి. ఆ మెథడ్ అప్లై చేయాలంటే బ్యాలెన్స్ అయి ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే మళ్ళీ యూట్ అప్లై ద నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ఆర్ లీస్ట్ కౌంట్ సెంటర్ మెథడ్ ఆఫ్ బ్యామ్. అయిపోయిందమ్మా. ఓకే, సో నౌ మనం ఏం చేసుకున్నాం, నౌ యూ హావ్ టు బ్యాలెన్స్ ఇట్. బ్యాలెన్స్ చేసుకున్నట్టు ఏం చేసుకున్నాం, బై యాడింగ్ వన్ డమ్మీ కాలమ్. కాలమ్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటే, మీ డిమాండ్ అనేది ఏ నోటేషన్స్ లో ఉంది, కాలమ్స్ నోటేషన్ ఉంది. 4 3 4 7 3 2. దీనికి ఎంత యాడ్ చేసుకోవాలి, 13 యాడ్ చేసుకోవాలి, అంతే కదా. అందుకే యూ హావ్ టు యాడ్ వన్ డమ్మీ కాలమ్. అయితే డమ్మీ కాలమ్ యాడ్ చేసుకున్నాం, మరి ఈ లోపల కాస్ట్లు అనేవి ఉన్నాయి కదా, ఆ కాస్ట్లు ఎంత యాడ్ చేసుకోవాలంటే యూ హావ్ టు అప్లై ద జీరో కాస్ట్. జీరో కాస్ట్ తో 13 డిమాండ్ తో ఒక కాలం యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పాడు మనకి. ఓకే,
ఈ నెంబర్స్ చెప్పండి. సప్లై డిమాండ్ నోట్ చేశారు కదా క్వశ్చన్. వాల్యూస్ ఎన్ని రోజులు యాడ్ చేశారు మీరు? 4 కాలమ్స్. చెప్పండి. 6 3 0 3. యాక్చువల్ ముందు ప్రాబ్లం చెప్పి 4 5 9 4 5 2 9 5 5 0 3 3. ఇక్కడ ఈ సప్లై డిమాండ్ చెప్పి సప్లై ఎంత? 9 8 4 8 4 7 3 2. ఇది మన యాక్చువల్ ప్రాబ్లం. బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఎంత యాడ్ చేసుకున్నాను? 13 యాడ్ చేసుకోమన్నా విత్ కాస్ట్ జీరోస్. ఓకే, నౌ ద రెడ్యూస్డ్ ప్రాబ్లమ్ ఇస్ ఏ బ్యాలెన్స్ ఆర్ అన్బ్యాలెన్స్. ఇప్పుడు చెక్ చేయండి. 4 ప్లస్ 7 10 16 16 26 29 సరిపోయింది. సో టోటల్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, టోటల్ సప్లై ఎంత ఉందో చూద్దాం. టోటల్ సప్లై ఈజ్ ఈక్వల్ టు 8 16 29. ఓకే, దేర్ఫోర్ ద రెడ్యూస్డ్ ప్రాబ్లం. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ అనుకున్నాం, ఇప్పుడు దాన్ని స్టెప్ మార్చుకొని వచ్చాం కాబట్టి రెడ్యూస్డ్ అని చెప్తాను. నౌ ద రెడ్యూస్డ్ ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్ ఆర్ అన్బ్యాలెన్స్? బ్యాలెన్స్. నౌ the reduced problem is balanced transportation problem. Now the reduced problem is balanced transportation problem. Okay, now by using NW and LCM and VAM. Now by using northwest corner rule, least cost entry method, VAM method for calculating of IPFS. సో ఇప్పుడు మన నార్త్ వెస్ట్ కార్నర్ లీస్ట్ కాస్ట్ ఎంట్రీ మెథడ్, వ్యామ్ మెథడ్, ఈ 3 మెథడ్ యూజ్ చేసుకొని ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకే, నోట్ చేయండి. ఎక్కించారా? అయిపోయిందా? దెన్ ఇప్పుడు మళ్ళీ సో అన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుని ఓకే కదా, బ్యాలెన్స్ ఎట్టండి. బ్యాలెన్స్ మళ్ళీ 3 మెథడ్లు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మెథడ్ NWM. NWM అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఓకే, సో
ఎన్ని కాలమ్స్ మనకి ఒక్కసారి నోట్స్ ఇలా ఇచ్చాము. సో బ్యాలెన్స్ కదా, ఫస్ట్ మనం నాట్ వెస్ట్ కొనాలి. స్టార్ట్ ద ప్రాబ్లమ్ విత్ ఎప్పుడు, ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం మీన్స్ ఈ ప్లేస్ తీసుకున్నాను. సో ఈ ఫస్ట్ అనే కాస్ట్ కి సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది అంటే ఎంత తీసుకోవచ్చు? ఓ ఓకే, యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ డిమాండ్. సో 9 minus 4 5. ఇంక ఈ కాలం ఎంటర్ అవ్వడానికి ఏమైనా ఉందా ఛాన్స్? లేదు. యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ కాలం. నెక్స్ట్ మళ్ళీ ఇది మ్యాట్రిక్స్ ఫామ్. నౌ స్టార్ట్ ద ప్రాబ్లమ్ విత్ 1 to సెల్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇది కదా మిగిలేదు. సో ఈ 3 అనే కాస్ట్ కి సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది? 7. సో యూ హావ్ టు టేక్ ద 5. సో ఎంటైర్ రో మొత్తంలో యూజ్ లేదు కాబట్టి యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ రో. ఈ సప్లై ఎంటర్ అవ్వడానికి లేదు కదా. నౌ ద రెడ్యూస్డ్ ప్రాబ్లమ్ ఇస్ 594029500330. సో ఇన్ దిస్ ఇప్పుడు స్టార్ట్ ద ప్రాబ్లమ్ విత్ 2 to సెల్ సెకండ్ రో సెకండ్ కాలం. ఈ 5 అనే కాస్ట్ సప్లై 8 ఉంది, డిమాండ్ 2 ఉంది అంటే ఎంత? 2 6. కాబట్టి యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ కాలం. ఇంకా లేదు కాబట్టి డిమాండ్ అక్కడ. నౌ ఇక్కడ 6 3 3 3. but you have to delete the entire column. 3 2 2 1. but you have to delete the entire column. Then 1. so 12 ఉంటుంది. నెక్స్ట్ 4 4 4 8 ఉంటుంది. 8 8. therefore minimum cost is equal to therefore minimum cost is equal to 4 6 24 plus 5 3 15 plus 2 5 10 plus 3 9 27 plus 2 4 8 plus 0 plus 0 plus 0. So that is equal to 24 plus 15. 24 plus 15 అంటే ఎంత? 39. 39 10 49 49 59 69 76 76 8. 76 plus 8 80.
Therefore, minimum cost is equal to 80. That is the northwest corner road. Okay. కింద కూర్చున్నా మీరు ఓన్ గా చేయండి, ప్రాసెస్ అర్థమైంది కదా. రాకపోతే ఎలాగ చెప్పడానికి చూడడానికి నేను ఉన్నాను. చిన్న 4 రోస్ 5 కాలమ్స్ రావాలి చూసుకో.
Okay, second method is least cost entry method. So least cost entry method లో supply demand తీసుకున్నాను 4 7 3 2 3 9 8 4 8 29. ఓకే, సో మీరు ఏ జీరో సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? ఏ జీరో సెలెక్ట్ చేసావు? So in this, you have to start with the least cost. Here the least cost is 0, but 0 is 1, 2, 3, 4, 5, 6 spaces. 0 na 6 spaces ఉంది కాబట్టి you have to select any 0. ఏ 0 na select చేసుకోవచ్చు. సో ఈ 0 సెలెక్ట్ చేస్తున్నాను నేను అన్నాను. ఓకే 9. సో 9 తీసుకున్నాను కాబట్టి అయిపోయింది 9. ఇక్కడ ఎంత వస్తుంది? 4. సో you have to delete the entire row. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 15 ఉన్నాయి. 15 లో మళ్ళీ లీస్ట్ కాస్ట్ అయితే మళ్ళీ 0 నే 4 4. You have to delete the entire column. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? 12 ఉన్నాయి. ఈ 12 లో మళ్ళీ మినిమం కాస్ట్ అయితే మళ్ళీ 0 నే 7 1. You have to delete the entire column. ఇప్పుడు మళ్ళీ లీస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 4 9 4 5 9 5 5 3 3. అంటే టోటల్ 9 కాస్ట్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దోస్ 9 కాస్ట్ విచ్ ఇస్ ద లీస్ట్ కాస్ట్? 3. 3 is in two places. You have to select any 3. సో ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే 1 ఉంటుంది 2. ఇక్కడ రో మొత్తంలో పోయింది కాబట్టి you have to delete the entire. ఇప్పుడు మనకు ఉన్నవేంటి? 4 9 4 5 9 5. So 4 is the least cost, but 4 is in two places. You have to select any place. Okay. సో ఈ 4 సెలెక్ట్ చేశాను. ఈ 4 సెలెక్ట్ చేశాను. ఇక్కడ 4 ఇక్కడ 4 కాబట్టి you have to delete the entire row and entire column. ఇంకా మిగిలిన మనకు 9 5 2 2. So 5 is the least cost. 2 2 times పోతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఈ 2 cancel. Okay, therefore minimum cost is equal to 0 9 0 plus second row 4 4 16 plus 0 plus 9 2 18 plus 5 2 10 plus 0 7 0 plus 1 3 is 3. అంతేనా? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. So total is equal to 16 plus 18 18 18 36 36 34 34 44 47. Therefore minimum cost is equal to 47 by using the method of LCM. నువ్వు ఇంకోటి సెలెక్ట్ చేయ వీరు. ఇప్పుడు నేను చేసిన అర్థమైంది కదా. సో ఈక్వల్ వస్తుందా రాదో మీకు తెలియాలి కదా. అది యూ హావ్ టు సెలెక్ట్ ఇంకో 0 సెలెక్ట్ చేసుకోండి మీరు. You are the second year or first year?
4 common paper for all the specializations. Your specialization will be మీ systems. So మీ 4 paper systems లో 4 electives ఉంటాయి, 4 elective systems ఉంటాయి, and 2 will be the common papers to all the specializations. Those will be strategic management and operations research. So operations research will be the problematic pattern, that is this one. ఎవరికైనా 2 కామన్ పేపర్లు ఉంటాయి అందరికీ. ఎంబీఓ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ 2 కామన్ పేపర్లు, మిగతా 4 స్పెషలైజేషన్ పేపర్. సో 4లో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నారో వాళ్ళు తీసుకుంటారు. ఈ 2 కామన్ పేపర్లు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఓవర్ అనేది అందరికీ ఉంటుంది. ఈ 2 hours తర్వాత స్టార్ట్ అవుతాయి స్పెషలైజేషన్స్. Strategic management and a theory paper, and operations research is the problematic paper. Research. So first year లో Q2 చదివా కదా ఫస్ట్ సెమ్ లో, దానికి ఇంటర్లింక్ సెకండ్ సెమిస్టర్ బిఆర్ఎం, దానికి ఇంటర్లింక్ థర్డ్ సెమిస్టర్ ఓఆర్. ఏదైందో అది కొట్టుకుంటే వెళ్ళిపో, ఆ రో కాలం పడితే కానీ మనకి మిగలం ఎలిమెంట్స్. Operations research వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు కదా. Okay, then next method, penalty method. ఇక్కడ చెప్పానా లేకపోతే
So you have to, in the penalty method, you have to calculate the both row penalty and column penalty. So this column penalty, this row penalty. So first row penalty, first column penalty చూద్దామండి. Okay. So how can you calculate the penalty? What is the formula for calculating of penalty? Second minimum minus first minimum. So you have to calculate the row, each and every row penalty, each and every penalty చూసుకుంటాం. First row penalty లో ఏంటంటే penalty is equal to second minimum minus first minimum. ఫస్ట్ లీస్ట్ ఏదో చూసుకుంటాం, దానికి ఉన్న కొంచెం పెద్దది ఏదో చూసుకుంటాం, పెద్ద దాంట్లో చిన్న తీసేస్తాం అంతే. సో ఇన్ ద ఫస్ట్ రో, ఇది రోస్ ఇవి కాలమ్స్ కదమ్మా, ఇది ఫస్ట్ రో చూసుకోండి. ఈ ఫస్ట్ రో ఫస్ట్ లీస్ట్ ఎంత 0. ఓకేనా, ఆ 0 నెక్స్ట్ ఉన్న వాల్యూ ఎంత ఉంది 3. ఓకేనా, సెకండ్ మినిమం ఇస్ 3 అండ్ ఫస్ట్ మినిమం ఇస్ 0. 3 minus 0, 3. First row penalty is 3. Then come to the second row. Second row first minimum is 0 and second minimum is 4. 4 minus 0, 4. In third row, first minimum is 0 and second minimum is 2. 2 minus 0, 2. In fourth row, 3, 0, 3. So these are the row penalties. ఇంకెవరికైనా అర్థం కాలేదా? ఫస్ట్ మినిమమ్ సెకండ్ మినిమం సెలెక్ట్ చేసుకుంటాం, సెకండ్ మినిమం నుంచి ఫస్ట్ మినిమం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. అయితే లీస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, దాని పైన సెర్చ్ ఈ పైన ఉన్న దాంట్లో లీస్ట్ తీసేయండి. అలాగే you have to calculate the column penalties. In the first column 4 is the least and 5 is the second minimum. 5 minus 4, 1. 2 minus 0, 2. 3 minus 0, 3. Next 4 minus 3, 1. 0 minus 0, 0. అంటే టోటల్లీ 5 కాలమ్ పెనాల్టీస్ అండ్ 4 రో పెనాల్టీస్ విల్ బి దేర్. సో ఇవి 4, ఇవి 5 వచ్చాయి, ఇవి 4 వచ్చాయి, 4, 5, 9. సో అవుట్ ఆఫ్ 9 పెనాల్టీస్ యూ హావ్ టు సెలెక్ట్ ద మాక్సిమం పెనాల్టీ. ఉన్న 9 పెనాల్టీస్ లో మనం సెలెక్ట్ చేసుకున్న మాక్సిమం పెనాల్టీ. ఈ మాక్సిమం పెనాల్టీ ఎంత? 3, 4, 2, 3, 1, 2, 3, 1, 0. ఈ 9 నెంబర్లు ఉన్నాయి కదా, ఈ 9 నెంబర్లో మాక్సిమం నెంబర్ ఎంత? 4. సో యూ హావ్ టు సెలెక్ట్ దట్ పెనాల్టీ. ఇది 4, ఈ 4 సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ రో సెలెక్ట్ అయింది. ఆ రోలో అంటే ఈ రో మొత్తంలో 5 నెంబర్లు కనిపిస్తున్నాయా? సో 5, 4, 5, 9, 4, 0. సో దిస్ విల్ బి కాల్డ్ యాస్ ద కాస్ట్లు వాల్యూస్ అన్నమాట, అవి కాస్ట్ వాల్యూస్ అవి. సో ఈ రో మొత్తంలో విచ్ ఇస్ ద లీస్ట్ కాస్ట్? 0. సో 0 ఇక్కడ ఉంది కదా, అది లీస్ట్ కాస్ట్. కాబట్టి యూ హావ్ టు స్టార్ట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ హియర్ 0 దగ్గర. ఈ 0 అనే దానికి సప్లై ఎంత ఉంది? ఈ 0 అనే కాస్ట్ కి సప్లై బయట 8 ఉంది, దానికి డిమాండ్ కాలం లో 13 ఉంది. సో 8 13 కంపేర్ చేసుకుంటే ఏది మినిమమ్? 8. సో యూ హావ్ టు టేక్ 8. సో 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ సప్లై సెకండ్ రో లోకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకేమైనా సప్లై ఉందా? 8 ఉందా, ఆ 8 కోసం లోపల తీసుకెళ్ళిపోయిన ఇంకేమైనా ఉందా బయట? 0 కదా. సో కాబట్టి యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ రో. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అంటే మిగిలిన మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో, థర్డ్ రో, ఫోర్త్ రోస్ ఉన్నాయి కదా, దీన్ని కూడా చేయాలి. కాబట్టి ఎనదర్ యూ హావ్ టు టైం క్యాలిక్యులేట్ ద రో పెనాల్టీ అండ్ కాలమ్ పెనాల్టీ. మళ్ళీ రో పెనాల్టీ, మళ్ళీ కాలమ్ పెనాల్టీ క్యాలిక్యులేట్ చేయాలి. సో రో పెనాల్టీ as usual 3 minus 0, 3. So second row ఇంకేం లేదు కాబట్టి you have to put the star mark. 5 minus 0, 5, 5 or 2, 2, 3. First column 6 minus 5, 1, 2, 3, 2, 3, 0, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3,
నెక్స్ట్ 5 3 2 0. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎన్ని పెనాల్టీస్ ఉన్నాయి టోటల్ గా? 8 పెనాల్టీస్ చూడండి. ఇది మరి లెక్క పెట్టము. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 8 పెనాల్టీస్ యూ హావ్ టు సెలెక్ట్ మాక్సిమం పెనాల్టీ. సో మాక్సిమం ఎంత? 3. బట్ 3 ఈజ్ ఇన్. ఇందాక మాక్సిమం ఒకటే సెలెక్ట్ అయింది కానీ డైరెక్ట్ గా రో సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు అలా కాదు కదా. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3, 2 3 3 3s ఉన్నాయి. సో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ హావ్ టు చెక్ ద సప్లై డిమాండ్. ఎప్పుడైనా పెనాల్టీస్ ఈక్వల్ గా వచ్చినప్పుడు అప్పుడు సప్లై డిమాండ్ జోలికి వెళ్ళండి. ఇప్పుడు ఈ 3 కి ఇక్కడ సప్లై ఎంత ఉంది, ఈ 3 కి ఇక్కడ సప్లై ఎంత ఉంది, ఈ 3 కి ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది. సో 3. ఓకేనా? ఈ మూడాట్లో ఏది మినిమం? 9 8 3లో మినిమం ఏది? 3. సో అప్పుడే అందుకనే ఆ మినిమం కాబట్టి యూ హావ్ టు సెలెక్ట్ దిస్ 3. ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి పెనాల్టీ. అంటే ఈ 3 ఎప్పుడైతే సెలెక్ట్ అయింది యూ హావ్ టు సెలెక్ట్ ద థర్డ్ రో, థర్డ్ కాలం సెలెక్ట్ అయ్యింది. ఓకే, ఆ కాలంలో మన కాస్ట్ తీసుకుంటే 0 9 3 అనే 3 కాస్ట్ తీసుకున్నాం. విచ్ ఇస్ ద లీస్ట్ కాస్ట్? 0 ఇస్ ద లీస్ట్ కాస్ట్. సో స్టార్ట్ ద ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు ఈ 0 అనే కాస్ట్ సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది? 3 ఉంది. రెండిట్లో మినిమం ఏది? 3. సో 3 ఇక్కడ తీసుకున్నాను, ఈ 3 స్ట్రైక్ ఆఫ్ చేశాను. దెన్ 9 నుంచి 3 తీసేస్తే 6. అంతే కదా? ఈ రెండాట్లో ఈక్వల్ గా ఉన్న తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 3 కి 3 తీసుకెళ్ళిపోయాను 0. ఇక్కడ 9 లో 3 తీసేస్తే 6. ఓకే, సో ఇక్కడ ఇంకేం లేదు. అంటే ఈ థర్డ్ కాలం ఎంటర్ అవడానికి ఏం లేదు కానీ యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ కాలం. ఎంటైర్ కాలం డిలీట్ చేశాను. మళ్ళీ యూ హావ్ టు క్యాలిక్యులేట్ ద రో పెనాల్టీ అండ్ కాలం పెనాల్టీ. సో ఫస్ట్ రో 3 minus 0 3. సెకండ్ రో స్టార్ ఏమీ లేదు కాబట్టి థర్డ్ రో 2 minus 0 2 3 minus 0 3. ఓకే, ఫస్ట్ కాలం 6 minus 5 1. నెక్స్ట్ 3 2 2. సో ఈ కాలం ఆల్ పడేయాలంటే యూ హావ్ టు పుట్ ద స్టార్ మార్క్. 3 5 minus 3 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మళ్ళీ? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. Out of 7 penalties, you have to select the maximum penalty. Here also the maximum is 3, but 3 is in 2 places. So E3 ఉంది, E3. E3 కి ఇక్కడ డిమాండ్ సప్లై ఎంత ఉంది? E3 కి ఇక్కడ ఎంత ఉంది సప్లై? 8. ఈ రెండిట్లో మినిమం ఏది? 6. కాబట్టి E3 సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ రో సెలెక్ట్ అయింది. ఈ రోలో మినిమం కాస్ట్ 3 3 0. కాస్ట్ 0 ఇస్ ద మినిమం కాస్ట్ అని చూడండి. ఇక్కడ ఎంత 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే అదే తీసుకోవచ్చు 5. సో 1 ఉంది, ఇంకా ఇక్కడ 5 సెలెక్ట్ అయిపోయింది. అంటే యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ కాలం. ఆ కాలం మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, దెన్ మళ్ళీ యూ హావ్ టు క్యాలిక్యులేట్ ద రో పెనాల్టీ అండ్ కాలం పెనాల్టీ. రో పెనాల్టీ మళ్ళీ చూసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 3 3 6 3 3. నెక్స్ట్ 0. నెక్స్ట్ 5 minus 2 3. 3 minus 0 3. So 6 minus 5 1. 2 minus 0 2. So star mark. Then 3 minus 5 minus 3 2. So ido star mark. ఇప్పుడు ఎన్నొచ్చు? 1 2 3 4 5 6 వచ్చాయి. Out of 6 penalties, which is the maximum penalty? 3. But 3 is in 3 places. So ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకేనా? సో ఏ 3 సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 3 కి ఇక్కడ సప్లై 1 ఉంది, ఈ 3 కి ఇక్కడ 4 ఉంది, ఈ 3 కి ఇక్కడ 8 ఉంది. విచ్ ఇస్ ద లీస్ట్ వన్? 1. సో 1 లీస్ట్ వన్ ఉంది కాబట్టి యూ హావ్ టు సెలెక్ట్ దిస్ 3. ఓకే, ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ చేస్తే ఈ రో సెలెక్ట్ అయింది. ఈ రోలో 6 3 3 ఉంది. విచ్ ఇస్ ద లిస్ట్? 3. యూ హావ్ టు టేక్ ఎనీ 3. టీకు 3 కూడా 2 ప్లేసెస్ ఉంది కాబట్టి మన ఇష్టం. ఇక్కడ ఏంటమ్మా?
మన ఇష్టం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే సప్లై డిమాండ్ చెక్ చేసుకుంటామో, డిమాండ్ చేసి ఏది లీస్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మినిమం కాస్ట్ 2 ఉన్నా కానీ ఒకటి సెలెక్ట్ తెలియదు. ఓకే, సో ఇక్కడ వేసుకున్నాము 1, ఈ 1 పోయింది, ఈ 1 ఉంది. ఓకే, యూ హావ్ టు స్ట్రైక్ ఆఫ్ 6, 3. ఇంకా మనకు మిగిలిన 525, 503. సార్ 2 minutes సార్. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ row is completed, you have to put the star mark. Second row is completed, you have to put the star mark. And third row 5 to 5. So kabatti 3. And the third row 3. First column 5 minus 5 0. Second column 2. 5 minus 3 2. And last one is star. ఇప్పుడు చెప్పండి 3 3 0 2 2. Which is the list maximum? Maximum 3. So 3 is in 2 places. Maximum variety search 3 is in 2 places. Then 2 places లో ఉంది కాబట్టి then ఇప్పుడు సప్లై డిమాండ్కి వెళ్ళండి. ఈ 3 సప్లై ఎంత ఉంది? ఈ 3 సప్లై ఎంత ఉంది? ఈ రెండిట్లో మాక్సిమం మినిమం ఏది? కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేయండి. అంటే ఈ రో సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రో మొత్తంలో లీస్ట్ కాస్ట్ ఏదంటే 2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. 4 ఇక్కడ 3 మిగులుతుందిగా. ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి యూ హావ్ టు డిలీట్ ద ఎంటైర్ రో. ఇంక మనకు మిగిలిపోయింది ఏముంది? 503. ఇది కూడా పోయింది కదా. 503 ఇక్కడ మిగిలింది ఎంత ఉంది మనకి? ఇంకా 4. ఓకే, సో 4 1 ఇక్కడ మిగిలింది ఇంకేముంది? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 3 1 ఉంది. సో లీస్ట్ కాస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 1 3 3 3 కొట్టేసాను. 8 లో 3 తీసేస్తే ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ రండి 1. సో 1 స్ట్రైక్ అవుట్ చేశాను. దెన్ 5 స్ట్రైక్ అవుట్ చేస్తే 4. ఇక్కడికి రండి 4. సో 4 స్ట్రైక్ అవుట్ చేశాను, ఇక్కడ 4 స్ట్రైక్ అవుట్ చేశాను. Now the least cost is minimum cost is, so 3 zeros 0 plus 1 3 is 3 plus 5 zeros 0 plus 0 8 0 plus 4 2s 8 plus 5 4s 20 plus 0 plus 3. అంటే 3 plus 8 ఎంత అవుతుంది? 11 11 plus 20 31 31 plus 3 34. Therefore the minimum cost is equal to 34. That is the answer. Penalty method. Okay, so shift save చేసుకోండి. ఇంకా అయిపోయింది. మీకు అది PDF కింద యూట్యూబ్ వస్తుంది కదా, అందులో చూసి రాసుకోండి. ఓకే, సేవ్ చేసాను. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. అదిగో PDF కింద. రీనేమ్ చేయాలి కదా. అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. హైఫెన్ ఎక్కడ ఉంది సార్? ఇంకోదే బ్యాలెన్సెస్ కాదు, అది డిలీట్. డి అన్బ్యాలెన్స్డ్ on transportation problem. Sorry. మీరు ఎంసీలో చదివారు కదా వారు, అందుకే రేపు ఎంసీలోకి వచ్చాక ఆ 2 పేపర్లు మళ్ళీ మీరే తీసుకుంటారు.